అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి జూలై 10వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారి యొక్క సమయం, అనుకూల సమయం, ప్రతికూల సమయం ఏ విధంగా మారబోతుంది, వారు ఎదుర్కోబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వారి యొక్క సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9000964941. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక యొక్క రాశి గలవారు కార్యదీక్షత కలిగిన వారు, ఎంతో కార్యాచరణ కలిగిన గొప్ప సిద్ధహస్తులు అని చెప్పుకోవచ్చు. గొప్ప తెలివితేటలు కలిగిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. వీరు సమస్య వస్తుందని ముందుగానే పసిగట్టి దానికి తగిన పరిష్కార మార్గాన్ని వెతుక్కునే గొప్ప సత్తా కలవారు. కష్టనష్టాల సమస్యలు వస్తూనే ఉంటాయి, కానీ ఇవాళ ఉంటాయి రేపు పోతాయి అని ముందే ఆలోచించి చాలా గుండె నిబ్బరంతో ఉన్న వ్యక్తులంతా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారికి ఒక కష్టం, సమస్య రాబోతుందనేటువంటి విషయాన్ని కొంచెం ముందుగానే తెలుస్తూ ఉంటుంది. అది దైవ బలం కావచ్చు, వీరి యొక్క మనోబలం కావచ్చు. వీరికి మాత్రం అన్ని విధాలుగా కూడా వీరు చూసినటువంటి జీవితం, వీరికి ఉన్నటువంటి తెలివితేటలు కావచ్చు, ఒక సమస్యకు కష్టం రావడం ఆనందం, కానీ ఇవన్నిటిని కూడా ముందుగా ఆలోచించి దానికి ఒక భగవంతుడిచ్చే సంకేతం లాగా అయితే భావిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశిగల వారికి ఆ విధంగా ఒక మంచి మైండ్ సెట్ అనేది ఉంటుంది. వీరి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. కోపాద్రేకులు అయితే చెప్పుకోవచ్చు. ఎంత కోపడినప్పటికీ వెంటనే శాంతపడుతూ ఉంటారు. వీరికి తగినటువంటి ఒక సమయాన్ని అందివ్వడంలో ముందుంటారు. ప్రతి ఒక్కరికి ఎన్నో సహాయ సహకారాలు, సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. అయితే వీరు సంతోషంగా ఉన్నా లేకపోయినా ఎదుటి వారిని సంతోషంగా ఉంచుతూ ఉంటారు. వీరు మనసుకు దక్కకపోయినా ఎదుటి వాళ్ళకి అయినా ఆనందంగా ఉంటే చాలు అని తృప్తి పడుతూ ఉంటారు. అటువంటి మనస్తత్వం కలిగిన వారు భగవంతుడు వీరి పక్షాన ఎప్పుడు ఉంటారు. భగవన్ నామస్మరణ వీరు నిత్యం జపిస్తూ ఉండడం ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహం వీరిపై మెండుగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఎటువంటి సందర్భాల్లో అయినా ఆ సమస్యను ఎదుర్కోగల గొప్ప సత్తా గల వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఒక చాకచక్యంగా అయితే ఆ సమస్యకు తగిన పరిష్కార మార్గాన్ని చక్కగా ఎదుర్కొనగల ఒక చక్కటి మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. మీ యొక్క పనిని, నైపుణ్యాన్ని కనబరిచి విజయవంతంగా మీరు చేయగలిగిన పనులన్నీ కూడా సజావుగా చేయబోతున్నారు. తర్వాత రోజుకి వాయిదా వేయకుండా ఉన్న చోటనే ఆ రోజునే ఆ సమస్య గురించి ఆలోచిస్తూనే వేసినటువంటి ప్రతి ఒక్క పనిని చక్కగా చక్కబెట్టుకుంటూ ఉంటారు. అటువంటి ఎక్స్పెక్ట్ చేయరని చెప్పుకోవచ్చు. ఒక స్త్రీ కావచ్చు, మిమ్మల్ని చాలా రోజుల నుండి మీతో మాట్లాడడం లేదా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం. ఒక అబ్బాయి కావచ్చు, ఒక బంధంతో అమ్మాయితో తెగిపోవచ్చు. అటువంటి బంధువర్గం అమ్మాయి కూడా మీకు ఏ విధంగా ప్రేమించినప్పటికీ కూడా ఆ వ్యక్తి కావచ్చు, ఎవరైనా ఒక అమ్మాయి కూడా కావచ్చు, ఒక స్త్రీ కావచ్చు, మీకు దూరమైన ఒక స్త్రీ మరలా మీ జీవితంలోకి తిరిగి రాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. అటువంటి ఆనందభరితమైన క్షణాన్ని ఏ విధంగా కూడా మీరు అసలు కని విని ఎరుగని ఆశ్చర్యానికి గురి కాబోతున్నారు. అలా ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఒక బంధం మరలా తిరిగి మీ దగ్గరకు అయితే రాబోతుంది. ఆ బంధాన్ని ఏ విధంగా అయితే మీరు మీ యొక్క జీవితంలోకి ప్రవేశించబోతున్నారు, అది కేవలం మీ యొక్క ప్రేమికురాలు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అలా ఎవరైనా కానీ ఒక బంధాన్ని దూరం చేసుకుని చాలా రోజుల తర్వాత తిరిగి ఆ బంధాన్ని దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఆనందం చాలా చెప్పలాని వర్ణనాతీతంగా అయితే ఉంటుంది. మీ జీవితంలో అనేక మలుపులు తిరగబోతుంది. అంటే మీకు ఇక ఆ బంధంతో తెగదెంపులు అయిపోయింది, వాళ్ళకి సంబంధం లేదనుకున్నటువంటి క్షణంలో తిరిగి ఆ యొక్క బంధం మీ జీవితానికి రావడం ద్వారా మీ తరపు వాళ్ళు కావచ్చు, లేదా మీ సొంత వ్యక్తులు కావచ్చు, ఏదైనా కానీ మీకు సంబంధించినటువంటి వివాహానికి సంబంధించినటువంటి ఒక విషయం కావచ్చు, మీకు ఏదైనా చెప్పడం కానీ, ఏదైనా ఎవరితో అయినా అంటాం కానీ, దానికి సంబంధించినటువంటి మాట్లాడినటువంటి ఒక సరైన స్త్రీ గురించి ఏదైతే ఉందో ఆ యొక్క రహస్యాలు, నిజాలు, వివాహానికి సంబంధించిన చర్చలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటి సమయంలో మీరు ఇక బంధం ముగిసిపోయింది అనుకున్న క్షణాన ఆ బంధం తిరిగి మరలా మీ జీవితంలోకే వెతుక్కుంటూ రావడం అనేది చాలా ఆశ్చర్యాన్ని అయితే గురి చేస్తూ ఉంటుంది. అటువంటి సంఘటన మీ జీవితంలో ఎన్నో మలుపులు తిరుగుతూ ఉంటుంది. అటువంటి బంధం మిమ్మల్ని మరలా తిరిగి కలుసుకోవడం కోసం, మీతో బంధాన్ని కొనసాగించడం కోసం
చాలా ఆరాట పడుతున్నారని మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి. మీపై ఉన్న ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు చాలా అవధులు లేకుండా ఉన్నాయి. ఆశ్చర్యానికి గురికాక తప్పదు. ఆ బంధం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ మనసును సంతోషపరిచేలా ఉంటుంది. అలాగే ఆమెతో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, మీకు ఉన్నటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ కావచ్చు, మీ జీవితంలో తీసుకురాబోతుంది. అమ్మాయిని ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క స్త్రీ మీ జీవితంలో ఇంకా భాగస్వామిగా అయితే చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఎంత సంతోషంగా గడుపుతున్నట్టు జీవితం కొనసాగిపోతూ ఉంటుంది. ఇక ఎవరు కూడా మిమ్మల్ని కేవలం ఆ యొక్క బంధం గురించి ప్రేమికురాలు లేదా స్నేహితురాలు మిమ్మల్ని ఎవరైనా కానీ అపార్థం చేసుకునే విధంగా అయితే ఉంటూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు మీ జీవితం నుండి వెళ్ళిపోయేటువంటి ఒక స్త్రీ పొరపాటున వారిని తెలుసుకొని చక్కగా మీ జీవితంలోకి రావడానికి మాత్రమే కాకుండా మీ యొక్క సలహా సూచనలు మీకు అందివ్వడంతో పాటు మీకు రాజభోగాన్ని తప్పకుండా త్వరలో తీసుకురాబోతుందని మీరు తప్పకుండా తెలుసుకోవాలి. తప్పు చేశాను అనుకునేటువంటి బాధతో మీకు చాలా సహాయ సహకారాలు చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ యొక్క బంధం కోసం మీ జీవితంలోకి ప్రవేశించడానికి ఆ యొక్క స్త్రీ సిద్ధంగా ఉందని మీరు తెలుసుకోవాలి. మరలా తిరిగి ఆ రోజుల్లో మీకు అవకాశాన్ని అందుకోబోతున్నారు. మీ యొక్క సహాయ సహకారాలు కూడా సద్వినియోగం చేసుకోబోతున్నారు. చక్కగా అమ్మాయి మీ యొక్క మనసుని బాగా అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా మేము మన్నించడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పుకోవాలి. ఏదైనా తప్పు ఉంటే క్షమించమని చెప్పి వేడుకోబోతున్నారు. రేపటి రోజున ఎన్ని పనులు ఉన్నా కూడా చక్కగా ఒక ఆనందకరమైనటువంటి మంచి క్షణాన్ని, ఒక శుభవార్తను మీరు వినబోతున్నారు. మీ యొక్క మనసు ఎంతో ఆనందకరంగా ఆహ్లాదకరంగా అయితే ఉండబోతుంది. ఆ యొక్క స్త్రీ ముందు రోజుల్లో జరగబోయే ఆనందకరమైన ఆహ్లాదకరమైన జీవితం ఎంతో ఆనందకరంగా అయితే ఉండబోతుంది. ఆగిపోయిన పనులు సైతం ముందుకు సజావుగా సాగిపోబోతుంది. మీకు ఆగిపోయిన డబ్బు సైతం మీ చేతికి అందబోతుంది. పాత బకాయిలు వసూలు కాబోతున్నాయి. మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోబోతున్నాయి. తప్పకుండా రేపటి రోజున ఉదయం సాయంత్రం లక్ష్మీదేవి ముందు చక్కగా దీపారాధన చేయడం ద్వారా, అమ్మవారికి నైవేద్యం, తీపి నైవేద్యం పాలతో వండినది నైవేద్యం పెట్టడం ద్వారా కూడా ఎంతో మేలు ఫలితాలు మీకు తప్పకుండా జరుగుతాయి. అమ్మవారికి అష్టోత్తర నామాలు పఠిస్తూ ఉండడం ద్వారా కూడా మీకు తప్పకుండా అయితే అమ్మవారు మనస్ఫూర్తిగా సంకల్పాన్ని చేసుకొని మీకు ఏదో జరిగిపోయింది గతంలో చేసిన తప్పును ఇక ఇద్దరి బంధం కూడా కొనసాగాలని చెప్పి అమ్మవారి ముందు మీరు సంకల్పం చేసుకోవడం ద్వారా మీ బంధం చాలా బలపడుతుంది. మరలా మీరు అమ్మవారికి కూడా మంచిగా మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ముందు రోజుల్లో ఆ బంధాన్ని చాలా సంతోషకరంగా, ఆనందకరంగా ఆ బంధంతో మీరు మీ యొక్క జీవితాన్ని కొనసాగించాలని చెప్పుకోవాలి. తప్పకుండా రేపటి రోజున ఉదయం సాయంత్రం మీరు తప్పకుండా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం, అమ్మవారిని నిత్యం స్మరిస్తూ ఉండడం ద్వారా కూడా మేలు ఫలితాలు అయితే జరుగుతాయి. ఎర్రని తెల్లని పూలతో అలాగే తామర పూలతో అమ్మవారిని మీరు పూజించడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా మెండుగా మీపై ఉంటుంది. కుంకుమార్చన, అష్టోత్తరాలు పఠించడం ద్వారా, విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, కనకదార స్తోత్రాలు కూడా పఠిస్తూ వినడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు మీకు తప్పకుండా జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. చాలా చక్కగా మీ జీవితం ఉండబోతుంది. మీరు ఎంతో చాలా ధైర్యంగా, ఆరోగ్యంగా అయితే ఉండబోతున్నారు. దైవానుగ్రహం మీపై మెండుగా ఉంటుంది. మీ యొక్క బంధం సజావుగా సాగిపోతుంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. ప్రయాణాల విషయంలో చాలా అప్రమత్తం వహించవలసిన అవసరం కూడా ఉంటుంది. దూర ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ యొక్క రాశి గల వారికి తప్పకుండా దైవానుగ్రహం చాలా మెండుగా ఉంటుంది కనుక మీరు చేపడబోయే ప్రతి ఒక్క పని కూడా మీకు చాలా చక్కగా ఉంటుంది. గోమాతను సేవించడం, అలాగే మూగ జీవాలకు ఆహార దానం, పానీయ దానం చేయడం ద్వారా కూడా మీకు ఎంతో మేలు ఫలితాలు తప్పకుండా అయితే జరుగుతాయి. దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకోవడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు మీకు సిద్ధిస్తాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.